హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నుంచి ఆంటీ బేబక్క బయటకు వచ్చి సంచలన విషయాలు అయితే వెల్లడించింది. ముఖ్యంగా నేను బయటికి రావడానికి సోనియా ఆకులనే కారణం అని చెప్పేసింది డైరెక్టర్. అయ్యా బిగ్ బాస్ బజ్లో కావచ్చు, నేను జరిగిన ఇంటర్వ్యూలలో కావచ్చు, నేను కూడా వెళ్ళాను కాబట్టి సోనియా ఆకుల అండ్ నిఖిల్, మెయిన్గా సోనియా ఆకుల, వాళ్ళు ఇద్దరు కలిసి ఆడే ఆట అంత దరిద్రం ఇంకొకటి లేదు. వాళ్ళిద్దరు కూడా ప్లాన్ వేసుకొని, ఇక నిఖిల్ అయితే ఆమెను ఎదుర్కోలేక ఆమె లాంటి వ్యక్తి నాకు ఆపోజిట్లో ఉండే కంటే పక్కన ఉంటే బెటర్ అని ఆమెని తో క్లోజ్ అవుతున్నాడు. సో అది రీజను. ఇంకోటి ఏంటంటే సోనియా ఆకుల వల్లనే నేను బయటకు వచ్చాను. సోనియా ఆకుల వల్ల ఇంకా చాలామంది హౌస్లో నుంచి బయటికి వస్తారు, చాలామంది టార్చర్ అనుభవిస్తారు. ముఖ్యంగా సీత కూడా సోనియా ఆకుల వల్ల చాలా అనుభవిస్తుందని చెప్పేశారు ఆమె భవిష్యవాణి. కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి. ఇంకా ఆమె చెప్పిన వాటిలో హైలైట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. బేబక్క చెప్పిన ముఖ్యమైన పాయింట్లలో ఎందుకు బయటకు వచ్చేసావంటే అర్థం చేసుకునే లోపే బయటకు వచ్చాను అనేది. నిజంగా బిగ్ బాస్లోకి వెళ్ళి అర్థం చేసుకునేది ఏముండదండి. ముందే అర్థం చేసుకుని వెళ్ళాలి. అడుగు పెట్టగానే పాదం మోపగానే గేమ్ స్టార్ట్ చేయాలి. ఓ 2 రోజులు ఆగి స్టార్ట్ చేద్దాము, అర్థం చేసుకొని స్టార్ట్ చేద్దామంటే నడవదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బేబక్క. ఇక మీతో ప్రేమగా ఉండేది ఎవరు అయ్యా అంటే విష్ణుప్రియ అండ్ సీత అన్నది. సీత వన్ ఆఫ్ ది మోస్ట్ జెన్యున్ పర్సన్ అయితే చాలా క్లియర్గా చెప్పింది. నిన్న ఎపిసోడ్లో కూడా మీరు చూశారు ఎంత ఏడ్చిందో. మరి నిజంగా సీత జెన్యున్ పర్సనా కాదా కామెంట్ చేయండి. ఇక బేబక్క గురించి చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండేనంట. ఇండిపెండెంట్ ఉమెన్స్కి బేబక్క లాగా పెళ్లి చేసుకోకుండా ఉన్న చాలామంది, అంటే ఒకరి మీద ఆధారపడకుండా ఉన్న చాలామంది లేడీస్ బేబక్క అంటే మా తరపున మా లాంటి కంటెస్టెంట్ ఇక లోపలికి వెళ్ళింది కాదు, చాలా వారాలు ఆడి బాగా మంచి నేమ్తో బయటకు వస్తుంది అనుకున్నారంట. పుట్టుకుమని 1 వారానికి వచ్చింది. సో దీని పట్ల మీరు ఏమనుకుంటారు? నిజంగా ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెనా కాదా కామెంట్ చేయండి.